డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చాం మనం. నీటి భద్రతలు తుంపర్ల సేద్యం అంటారు. ఈ తుంపర్ల సేద్యాన్ని తెలుగుదేశం పార్టీ ప్రోత్సహించింది. మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు 90% ఓసీలకి, ఎస్సీ ఎస్టీలకి 100% సబ్సిడీ ద్వారా మనం డ్రిప్ ఇరిగేషన్ పెట్టుకొని పండ్ల తోటల కార్యక్రమాన్ని మనం చేపట్టాం. పోయిన 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి డ్రిప్ ఇరిగేషన్ మొత్తం కూడా రద్దు చేయడం జరిగింది. అంతకుముందు మన ప్రభుత్వంలో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు పేద రైతులందరూ కూడా వ్యవసాయం చేసుకోవడానికి ఇబ్బంది ఉంది, ట్రాక్టర్ల దున్నకాలు రేట్లు పెరిగిపోయినాయని చెప్పేసి సోమతొన్నోడికి మనం 24,000 రైతు రథ ట్రాక్టర్లు మనం డబ్బులకి కొనిచ్చినటువంటి పరిస్థితి తీసుకొని వస్తూ ఉంటాం. అందుకనే మళ్ళీ నిన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు డ్రిప్ ఇరిగేషన్ మళ్ళీ రైతాంగానికి వదిలారు. ప్రకాశం జిల్లా రాయలసీమ వరకు 10 ఎకరాల వరకు దాంట్లో మన ప్రకాశం జిల్లా కూడా ఉంది. 10 ఎకరాల వరకు మనం 90% ఓసీలకి 100% ఎస్సీ ఎస్టీలకు కూడా ఈరోజు మనం డ్రిప్ ఇరిగేషన్ ద్వారా వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తాం. అందుకని ప్రాజెక్టులు పూర్తి చేసుకొని ఏదైతే ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రాంతం, వెనుకబడిన ప్రాంతం, నీళ్లు లేని ప్రాంతం, కనీసం బోర్లు వేస్తే తాగేదానికి మంచినీళ్ళు రానటువంటి ప్రాంతాల్లో రైతులు క్షేమంగా సుభిక్షంగా ఉండి పంటలు పండించుకోవాలంటే డెఫినెట్ గా వెలుగొండ ప్రాజెక్టు రావాల్సిందే, ఆ నీళ్లు రావాల్సిందే, సాగు త్రాగునీరు ఈ ప్రాంతానికి ఇచ్చి రైతాంగాన్ని ఆదుకుంటామని చెప్పేసి ఆ విశ్వాసము నాకు గాని ఇప్పుడున్న ఎమ్మెల్యేల మంత్రులు కూడా ప్రగాఢంగా ఉంది చంద్రబాబు నాయుడు గారి మీద. మీకు కూడా భరోసా ఇస్తున్నా, వచ్చే సంవత్సరం నెలాఖరికి, వచ్చే సంవత్సరం అంతం వరకు లాస్ట్ లోపు మీకు ఖచ్చితంగా వెలుగొండ ప్రాజెక్టు నీళ్లు ఎత్తి తీరుతామని చెప్పేసి